హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చాలా మంచి శుభవార్త అయితే రాబోతుందండి. మరికొన్ని గంటల్లోనే మనకు విద్యాశాఖకు సంబంధించి కావచ్చు, వివిధ అన్ని శాఖల నుంచి కూడా ఖాళీల పరంగా స్పష్టమైన సమాచారం అనేది రాబోతుంది. ఈ రోజున మనకు ఆన్లైన్లో అన్ని శాఖలకు సంబంధించిన ఖాళీల ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రభుత్వానికి సబ్మిట్ అనేది చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. మరి రేపు జరిగే సీఎం భేటీలో మరి యొక్క ఉద్యోగాల క్యాలెండర్ అనేది మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దాని మీద స్పష్టమైన సమాచారం అయితే రాబోతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ప్రాథమికంగా మనకు ఉన్న సమాచారం కనుక చూసినట్లయితే గ్రూప్ 1 కింద 93 పోస్టులు అయితే ఉన్నాయండి. గ్రూప్ 2 కింద 814, ఇంజనీరింగ్ సర్వీసెస్లో 728, గ్రూప్ 3లో 339, పోలీస్ శాఖలో 639, వైద్య శాఖలో 7872, విద్యాశాఖలో సుమారు 10,000 ఉపాధ్యాయ పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో 1109 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, హోంశాఖ ద్వారా కానిస్టేబుల్ ఇతర పోస్టులు 7,240 వరకు అయితే ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. ఇవి కాకుండా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుల పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పటికే ఒప్పంద విధానంలో అధ్యాపకుల సేవను క్రమబద్ధీకరిస్తామని చెప్పి ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇలా మనకు చాలా వరకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే చూడండి, ఇది ఇంకా మనకు వారు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ కాదు. సో ఈనాడు వారు ఒక ఆర్టికల్ అయితే మనకు వారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు మ్యాక్సిమం దాదాపుగా మనకు ఈ వేకెన్సీ సంబంధించి మరింత స్పష్టమైన సమాచారం అయితే వస్తుంది. మరి ఏపీఎస్సీ ద్వారా చాలా వరకు కూడా వేకెన్సీ అనేది భర్తీ అనేది చేస్తారు కాబట్టి మరి పోటీ అనేది చూసినట్లయితే చాలా తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి గ్రామ మరియు వాటచ్చని ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చినప్పుడు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 6 లక్షల పైనే మనకు దరఖాస్తు అయితే రావడం జరిగింది. కాబట్టి మరి ఇదే తీవ్ర పోటీ అనేది మనకు ఈ పోస్టులు కూడా ఉండేందుకు అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల నుంచి టీచింగ్ పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అంతకుముందుగా మనం టెట్ కూడా కండక్ట్ చేస్తారు. మరి ఒకవేళ ఇచ్చిన సమయం అనేది మనకు తక్కువగా ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి పోటీలో తప్పకుండా మనం విజయం సాధించాలంటే తప్పకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా. మరిన్ని అప్డేట్స్ వచ్చేటప్పుడు మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.